హలో! హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు ఒక మంచి ఇన్‌స్టా ట్రెండింగ్ వీడియో ఎడిటింగ్ అనేది మీ ముందుకు తీసుకొచ్చాను. వీడియో అనేది చూస్తుండ్రు కదా! నాకు కాపీరైట్ ఇష్యూ వల్ల నేను ఫుల్ మ్యూజిక్ అనేది ప్లే చేయదలుచుకోలేను. మీరు ఫుల్ సాంగ్‌తో పాటు ఈ వీడియో చూడాలనుకుంటే డిస్క్రిప్షన్‌లో ఇన్‌స్టా ఐడీ ఇచ్చాను. అక్కడ ఫుల్ వీడియో పోస్ట్ చేస్తాను. అక్కడికెళ్ళి ఫుల్ వీడియో అనేది చూడండి. ఫ్రెండ్స్, వీడియో అయితే చాలా బావుంది. మంచి ట్రెండింగ్ బీట్ అనమాట. అందుకనేసి ఈ వీడియో అయితే ఎడిట్ చేశాను. మీ అందరికి నచ్చుతుందనేసి అనుకుంటున్నా. మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. సో, ఇక లేట్ చేయకుండా మనం ఎడిటింగ్‌లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, మీరు స్టార్టింగ్‌లో ఒక వీడియో చూసారు కదా! అలాంటి వీడియో అనేది మీ ఫోటోస్ పెట్టి మీరు ఎడిటింగ్ చేసుకోవాలంటే మీ మొబైల్‌లో అలర్ట్‌మోస్ అన్న అప్లికేషన్ ఉండాలి. అప్లికేషన్ మీ దగ్గర లేకపోతే డిస్క్రిప్షన్‌లో అప్లికేషన్ లింక్ అనేది ఇచ్చాను. అక్కడికెళ్ళి డౌన్‌లోడ్ చేసుకోండి. లేదా ప్లే స్టోర్‌లో అవైలబుల్‌గా ఉంది. అక్కడికెళ్ళి డౌన్‌లోడ్ చేసుకోండి. ప్లే స్టోర్‌లో మీరు డౌన్‌లోడ్ చేసుకుంటే మీకు వాటర్ మార్క్ అనేది వస్తుంది. నేను డిస్క్రిప్షన్‌లో ఇచ్చిన లింక్ మీరు డౌన్‌లోడ్ చేసుకున్నారనుకోండి, ఎటువంటి వాటర్ మార్క్ అనేది రాదనమాట. పోవర్స్ అనమాట. డౌన్‌లోడ్ చేసుకోండి. తర్వాత అప్లికేషన్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. దీనికి కావాల్సిన ఫుల్ ప్రాజెక్ట్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. అక్కడికెళ్ళి ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఫుల్ ప్రాజెక్ట్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇలా ఉంటుంది. ఇక్కడ ఏం చేస్తారంటే ఫ్రెండ్స్, నేను మీకు చెప్తాను. రైట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ గ్రూప్స్ అనేవి ఇచ్చాను, చూస్తుండ్రు కదా! ఇట్లా మూడేసి గ్రూప్‌లు అనేవి ఇచ్చాను. ఇక్కడ మీ ఫోటోస్ అనేవి రీప్లేస్ పెట్టుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోటో ఎలా రీప్లేస్ పెట్టుకోవాలో చూపిస్తాను. దాని తర్వాత ఇక్కడ ఎక్కడంటే 5.30 మిల్లీ సెకండ్స్ దగ్గర ఇక్కడ ఎండ్ అయిపోతుంది. దాని తర్వాత ఇంకా ఇంకో బీట్ అనేది వస్తుంది. ఇక్కడ వరకు ఎక్కడి వరకు అంటే 6.52 మిల్లీ సెకండ్స్ దగ్గర ఎండ్ అయిపోతుంది. దాని తర్వాత ఎంప్టీ బీట్ అనేది వస్తుంది. ఇందులో ఫోటోస్ ఎలా యాడ్ చేయాలో అది కూడా చెప్తాను. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ గ్రూప్స్ ఉన్నాయి కదా! దీంట్లోని ఫోటోస్ ఎలా యాడ్ చేయాలనేది చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక గ్రూప్ పై క్లిక్ చేయండి. తర్వాత ఎడిట్ గ్రూప్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత లెఫ్ట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేశారనుకోండి, ఇక్కడ మీ ఫోటో అనేది వస్తుంది. మీరేం చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఉంది కదా ఈ ఫోటోని రీప్లేస్ ఇట్లా పెట్టుకోకండి. మీకు చాలా సింపుల్‌గా మీ ఫుల్ ఫోటోని పెట్టుకునేలాగా నేను చెప్తాను. ప్లస్ ఐకాన్ పై క్లిక్ చేయండి. తర్వాత మీడియాపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరెవరి ఫోటో అయితే పెట్టుకోవాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటో అనేది పెట్టుకోండి. ఎగ్జాంపుల్‌గా నేను వేరే ఫోటో ఏదైనా పెట్టి చూపిస్తాను. ఈ ఫోటో పెట్టుకుంటున్నా. సో, ఇట్లా పెట్టుకున్న తర్వాత ఏం చేస్తారంటే బ్యాక్‌కొచ్చేసి రైట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేసి ఈ ఫోటో ఎక్కడి వరకైతే ఉందో అక్కడి వరకు ఇట్లా దీన్ని జరిపేసి మిగిలిన పార్ట్ అంతా ఇట్లా కట్ చేసుకోండి. ఇట్లా కట్ చేసుకున్న తర్వాత బ్యాక్‌కొచ్చి దీన్ని ఇట్లా ఒత్తి పట్టుకొని ఆ షేప్ ఉంది కదా! దాని కిందకి ఇట్లా డ్రాగ్ చేశారనుకోండి, ఆల్మోస్ట్ సెట్ అయిపోతుంది. ఇన్‌కేస్ సెట్ కాకపోతే ఇక్కడ మీరు 2 ఫింగర్స్‌తో ఇట్లా జూమ్ అయినా చేసుకోవచ్చు. డౌన్ అప్ డౌన్ అయినా చేసుకోవచ్చు. అది మీ చాయిస్. సో, ఇట్లా పెట్టుకోండనమాట. ఇట్లా పెట్టుకున్న తర్వాత ఇక్కడ ఈ ఫోటోస్ ఉన్నాయి గదా! మిగతావన్నీ ఇవి డిలీట్ చేసేయండి. అయిపోద్ది. సో, సెట్ అయిపోతుందనమాట ఇట్లా. దాని తర్వాత బ్యాక్‌కొచ్చి ఫుల్ ప్రాజెక్ట్ ఇట్లా ఓపెన్ చేశారనుకోండి, చూసారు కదా! ఫోటో అనేది పర్ఫెక్ట్‌గా సెట్ అయింది. గ్రూప్‌లన్నిటి కూడా సేమ్ ఇలానే ఫోటో అనేది రీప్లేస్ పెట్టుకోండి. ఇట్లా పెట్టుకున్న తర్వాత ఇక్కడికొచ్చేసరికి చూస్తుండ్రు కదా! ఇక్కడ 3 ఫోటోస్ అనేవి వస్తున్నాయి. దాని తర్వాత మళ్ళీ గ్రూప్ అనేది వస్తుంది. దాని తర్వాత మళ్ళీ ఎంప్టీ అనేది వస్తుంది. సో, ఈ 3 ఫోటోస్ కూడా సేమ్ ఇలానే ఫోటోస్ అన్నీ రీప్లేస్ పెట్టుకోండి. కాకపోతే గ్రూప్‌లో పెట్టినట్టు కాదు. ఇక్కడ ఫోటోపై క్లిక్ చేయండి. తర్వాత కలర్ అండ్ ఫిల్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేసి మిడిల్ ఆప్షన్‌పై క్లిక్ చేశారనుకోండి, మీ ఫోటోస్ అనేవి వస్తాయి. దాని తర్వాత మీరు ఎవరి ఫోటో అయితే సెలెక్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోండి. ఇట్లా ప్లస్ ఐకాన్‌పై క్లిక్ చేశారనుకోండి, ఆటోమేటిక్‌గా ఫోటో అనేది రీప్లేస్ అయిపోతుంది. చూసారు కదా! ఇట్లా. కాకపోతే ఇక్కడ ఫోటో అనేది సా కరెక్ట్‌గా అడ్జస్ట్‌మెంట్ కాలేదు. ఏం చేస్తారంటే 2 ఫింగర్స్‌తో దీన్ని ఇట్లా జరుపుకోండి. మీకు జూమ్ అంటే పెద్దగా కావాలన్నా పెద్దగా చేసుకోవచ్చు. చిన్నగా కావాలన్నా చిన్నగా చేసుకొని ఇట్లా జరుపుకోండి ఫోటోని. తర్వాత బ్యాకొచ్చి మిగిలిన 2 ఫోటోస్ కూడా సేమ్ ఇలానే రీప్లేస్ పెట్టుకోండి. ఇలా పెట్టుకున్న తర్వాత గ్రూప్‌లో సేమ్ స్టార్టింగ్‌లో నేను చెప్పినలాగా రీప్లేస్ అనేది పెట్టుకోండి. ఇట్లా పెట్టుకున్న తర్వాత ఇక్కడ ఏం చేస్తారంటే దీన్ని ఇట్లా ఒత్తి పట్టుకోండి. ఇట్లా మొత్తం 6 లేయర్స్‌ని ఇట్లా కాపీ చేసుకోండి. కాపీ చేసుకోవడానికి ప్లస్ ఐకాన్ కాపీ కాపీ 6 లేయర్స్ ఇట్లా చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే బ్యాకొచ్చేసి ఇక్కడ 53 మిల్లీ సెకండ్స్ దగ్గర ఇట్లా రెడ్ మార్క్ నుంచేసి ఇక్కడ ప్లస్ ఐకాన్ పై క్లిక్ చేసి పేస్ట్ 6 లేయర్స్ పై ఇట్లా క్లిక్ చేయండి. అన్నిట్లో కూడా సేమ్ ఇలానే పేస్ట్ అనేది ఇట్లా చేసుకోండి ఫ్రెండ్స్. ఇట్లా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు పేస్ట్ చేసుకోండి. దాని తర్వాత ఎలా రీప్లేస్ పెట్టుకోవాలనేది చెప్తాను. ఓకే. ఇట్లా. దాని తర్వాత ఎండ్‌లోకొచ్చేసరికి ఇక్కడ కొంచెం సరిపోవట్లేదు కనుక ఒక గ్రూప్ పై ఇట్లా క్లిక్ చేయండి. తర్వాత టైమ్‌లైన్ పై ఇట్లా క్లిక్ చేసి ఎండ్ వరకు ఇట్లా రెడ్ మార్క్ నుంచేసి ఈ ఆప్షన్ పై క్లిక్ చేశారనుకోండి, అడ్జస్ట్‌మెంట్ అనేది అయిపోతుంది. సో, అన్ని గ్రూప్‌లు కూడా సేమ్ ఇలానే అడ్జస్ట్‌మెంట్ అనేది ఇట్లా చేసుకోండి.
చూస్తుంటారు కదా. సో ఇట్లా నేను చేసుకుంటున్నా ఇలా. ఓకే. చూసారు కదా పర్ఫెక్ట్‌గా సెట్ అయింది. దాని తర్వాత ఫోటో అనేది రీప్లేస్ పెట్టుకోండి. ఆల్మోస్ట్ వీడియో అనేది రెడీ అయిపోతుంది. సో స్టార్టింగ్‌కొచ్చేసి ఈ వీడియో అనేది సేవ్ చేసుకోవాలి. సేవ్ చేసుకోవాలంటే రైట్ సైడ్ కార్నర్‌లో ఒక యారో మార్క్ కనిపిస్తుంది. అక్కడ ఇట్లా క్లిక్ చేయండి. తర్వాత కింద ఎక్స్‌పోర్ట్ అని కనిపిస్తుంది. అక్కడ క్లిక్ చేశారనుకోండి ఆటోమేటిక్‌గా మీ వీడియో అనేది గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది. సో ఇవాల్టి వీడియో ఇంతే ఫ్రెండ్స్. నా వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన బెల్ ఐకాన్‌ను క్లిక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. హావ్ ఎ నైస్ డే.